హాయ్ గైస్, నేను మీ #MD. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ ఇంకోసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించిన అప్డేట్స్ తీసుకొని వచ్చేసాను. ఆ అప్డేట్స్ ఏంటో ఇవాళ ఈ వీడియోలో ఎండ్ వరకు అయితే చూసి గమనించేయండి మొత్తం కూడా. సో ఫస్ట్ మనకి వచ్చేస్తే కనుక డాన్స్ పర్ఫార్మెన్స్లు సెలబ్రిటీ ఎంట్రీలతో ఆదరహో అని చెప్పినట్టుగా ఉందంట. ఫస్ట్ రోజు షో తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ అయితే మొదలైందండి. అందరూ కూడా తెలిసిందే. ఈ బులితెర రియాలిటీ షో ఇప్పటివరకు 7 సీజన్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకుని 8th సీజన్లోకి అయితే అడుగు పెడుతుంది. సో 7ని మించేలా 8 ఉండాలని చెప్పి మేనేజ్మెంట్ మొత్తం కూడా దీనిపై అయితే కసరత్తులు అయితే చేస్తుంది. అందులో భాగంగానే అన్లిమిటెడ్ అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి థీమ్ని అయితే సెట్ చేసేశారు ఈసారి. ఇంకా కింగ్ నాగార్జునగా హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్లో హీరోయిన్లు డాన్స్ పర్ఫార్మెన్స్లు, సెలబ్రిటీల ఎంట్రీలు, వారి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలు ఆసక్తికరంగా అయితే ఉండనున్నాయంట. ఫస్ట్ ఎపిసోడ్లో గత సీజన్ లాగే ఈసారి కూడా బిగ్ బాస్ ప్రారంభం రోజున హౌస్లోకి సుమారు 14 మంది కంటెస్టెంట్స్ అయితే అడుగు పెట్టబోతున్నారని సమాచారం మనకి. ఇక వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లను 4 లేదా 5వ వారంలో హౌస్లోకి అయితే పంపిస్తారంట. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎవరైతే లోపలికి రావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా 4th or 5th వీక్లో మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్కి సంబంధించి ఒక వార్త అయితే చాలా వార్తలు అయితే వస్తున్నాయి, రూమర్స్. వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు అని చెప్పి. సో ఎగ్జాక్ట్గా వెళ్ళే వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్తాను అనమాట. చూసేయండి. 100% జెన్యూన్, 100% స్టాంప్ గుద్దేసి మీకైతే ఇచ్చేస్తున్నారు, చూసేసుకోండి ఆ పేర్లు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, మామూలు పేర్లు కూడా ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ చెప్తాను. ప్రధాన కంటెస్టెంట్స్ హీరో ఆదిత్య ఓం ఒకటి, యాంకర్ విష్ణుప్రియ, యష్మి గౌడ, ముకుంద మురారి సీరియల్ ఆమె, ఇంకా నిఖిల్, ఆర్జే శేఖర్ భాష, రీతు చౌదరి మీకు తెలిసిన పేరే ఇది. ఇంకా నెక్స్ట్ సోనియా ఆకుల, సోనియా సింగ్, నైనిక డి డాన్స్ రామ, బెజవాడ బేబక్క, పరమేశ్వర్ హివరాలే, రాకింగ్ రాకేష్ జబర్దస్త్ సంబంధించిన వ్యక్తి ఈయన, న్యూస్ రీడర్ కళ్యాణి, అలానే మోడల్ రవితేజ, విస్మయశ్రీ, దొరసాని సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్, ఖయుమాలి ఆలిద్ సోదరుడు ఖయుమాలి, ఇంకా సౌమ్యారావు జబర్దస్త్కి యాంకర్గా చేసినటువంటి సౌమ్యారావు, అంజలి పవన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీటిలో కొందరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా కూడా ఎంట్రీ వచ్చని సమాచారం. సో ఇప్పుడు చెప్పిన ఈ టోటల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో 14 మెంబర్స్ మాత్రం అఫీషియల్గా ఫస్ట్ రోజు హౌస్లోకి వెళ్తారు. మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎప్పుడు వెళ్తారంటే అండి, ఎప్పుడు వెళ్తారు? 4th or 5th వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్తారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 8వ సీజన్కు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు చాలా బస్ క్రియేట్ చేసి అది మనందరూ కూడా తెలిసిందే. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ అన్లిమిటెడ్ లిమిటే లేదని నాగార్జున బిగ్ బాస్ ఆడియన్స్కు మాట ఇచ్చేశారు. అది మనకు కూడా తెలిసిందే. సో దానికోసమే అందరూ కూడా జుట్టు పీక్కుంటున్నారు. అన్లిమిటెడ్ అంటున్నారు. జియో లాగా వీళ్ళు కూడా అన్లిమిటెడ్ అని చెప్పి ఇస్తారా, ఇచ్చి దాని తర్వాత మెల్లగా వసూలు చేస్తారని చెప్పి కూడా చూస్తున్నారు. చూడాలి మరి. అలానే జియో ఏదైతే మొదట్లో బాగా అన్లిమిటెడ్ అని చెప్పి మనందరూ కూడా అలవాటు చేసిందో అలానే అలవాటు చేస్తారేమో చూడాలి మరి మనం కూడా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో గెస్ట్ అపీరియన్స్ కూడా ఉండబోతుందంట ఫస్ట్ ఎపిసోడ్లో. సో అది చెప్దాం ఎవరు వస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ఓపెనింగ్ ఎపిసోడ్తోనే ప్రేక్షకుల్లో రేంజ్లో అంచనాలు పెంచాలని చెప్పి భావిస్తున్నారట బిగ్ బాస్ యూనిట్. సో అందులో భాగంగానే ఫస్ట్ ఎపిసోడ్కు సరిపోదా శనివారం టీంను ఇన్వైట్ చేశారట యూనిట్. తాజా హోస్ట్ నాగార్జునతో కలిసి మాజీ హోస్ట్ నాని స్క్రీన్ అలానే స్టేజ్ 2 కూడా షేర్ చేసుకోబోతున్నారు అనమాట. ఇంకా మూవీ ప్రమోషన్లో భాగంగా నాని టీం బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్కు హాజరు కాబోతున్నట్లయితే మనకు తెలుస్తుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాని బిగ్ బాస్ సీజన్ 2కు హోస్ట్గా చేసిన సంగతి మీ అందరూ కూడా తెలిసిందే. ఆ సీజన్ కౌశల్ అయితే విన్నర్గా ఉన్నారు ఆ సీజన్కి. ఆ తర్వాత నాగార్జున హోస్ట్గా చేసిన పలు సీజన్లలో నాని గెస్ట్గా అడపదడప వస్తున్నారు, అంటే సినిమా ప్రమోషన్స్ కోసము. కానీ ఈసారి ఎప్పుడు కూడా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చారు, కానీ ఈసారి మాత్రం సీజన్ స్టార్టింగ్ ఎపిసోడే వచ్చేసారు అనమాట. సో అది స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఇంకా ఆ తర్వాత నాగార్జున హోస్ట్గా చేసిన పలు సీజన్లో ఇది చెప్పేసింది మనము. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము సీజన్ 7 వరకు, అంటే 2 నుంచి తీసుకొని సెకండ్ సీజన్ నాని చేశారు, ఫస్ట్ సీజన్ ఏమో ఎన్టీఆర్, దాని తర్వాత సీజన్ 3 నుంచి 7 వరకు నాగార్జున చేశారు. ఇప్పుడు సీజన్ 8ని కూడా నాగార్జున గారే చేయబోతున్నారు. మధ్యలో కొన్ని అడపదడప బొక్కంగాళ్ళు వచ్చి ఏదేదో చెప్తా ఉంటారులే, కానీ ఏదో కన్వెన్షన్ సెంటర్ సంబంధించినటువంటి కేసులో ఇది తప్పించాలని చెప్పి బిగ్గర్ బాస్ తెలుసు కదా, బిగ్గర్ బాస్ మీకు తెలిసిందే కదా, బాబు గోగినేని ఏదో రచ్చ చేశాడు. ఆ రచ్చని కచ్చరాల డబ్బాలో వేసేసారు అనమాట. సో అఫీషియల్గా ఆయన మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ అయ్యారు. షూటింగ్ కూడా జరుగుతుంది నాయన బాబు. ఈ ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ ఇవాళ జరిగినట్టు కూడా తెలుస్తుంది మనకి. 4 PM నుంచి అయితే షూటింగ్ జరుగుతుందంట. డాన్స్ పర్ఫార్మెన్స్ మొత్తం కూడా చాలా గట్టిగా ప్లాన్ అయితే చేశారంట. సో మనకి పాత ఎపిసోడ్స్లో మనం చూసుకుంటే కనుక పాత సీజన్స్లో స్టేజ్ పైకి కంటెస్టెంట్స్ ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా, అప్పుడు సోలోగా వచ్చేవాళ్ళు, లాస్ట్లో డ్యూయల్గా వచ్చేవాళ్ళు, అంటే పెయిర్స్గా వచ్చేవాళ్ళు. కానీ ఈ సీజన్లో స్టార్టింగ్ కంటెస్టెంట్ నుంచే అందరు కూడా పెయిర్స్లో రాబోతున్నట్టు మనకు ఒక సమాచారం అయితే వచ్చింది. డాన్సులు మాత్రం అదరగొట్టేశారంట. ఏవీలు కూడా ఒక పీక్స్లో ఉన్నట్టు మనకైతే సమాచారం వచ్చింది. ఇదండి, చూసేశారు కదా
అప్డేట్స్ మొత్తం ఏమేమి చెప్పాను, నేనేమి కవర్ చేశాను, కంటెస్టెంట్స్ని కవర్ చేశాను, గెస్ట్ని కవర్ చేశాను, డాన్స్లు కవర్ చేశాను, హోస్ట్గా ఎవరు చేయబోతున్నారు కవర్ చేశాను. దాని తర్వాత మర్చిపోయాను, ఇంకోటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటిదంటే ఈసారి బిగ్ బాస్లో 3 kinds ఆఫ్ బెడ్రూమ్స్ ఉన్నాయంట. మన పాత బిగ్ బాస్లో చూసుకుంటే కనుక 2 beds ఉండేవి. ఒకటి ఎవరైతే కెప్టెన్ ఉంటున్నారో ఆయనకి కెప్టెన్గా విన్ అయిన వాళ్ళు షేర్ చేసుకునే బెడ్రూమ్ ఒకటి, ఇంకా నార్మల్ కంటెస్టెంట్స్ మొత్తం కూడా షేర్ చేసుకునే బెడ్ ఒకటి. కానీ ఈ సీజన్లో మాత్రం 3 beds ఉన్నాయంట. మరి ఏంటో ఆ కథా కామిష్ తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్లోకి వెళ్ళాల్సిందే. ఎపిసోడ్కి వెళ్ళకన్నా ముందే మీకు నేనైతే తెలియజేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇవ్వండి ఇవాళ బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు నేనైతే వస్తూనే ఉంటాను. మీరందరూ కూడా ఒక కంట కనిపెడతా ఉండండి. నాగార్జున సంబంధించిన బిగ్ బాస్ని ఎలా అయితే ఒక కంట కనిపెడుతున్నారో మా ఛానల్లో నేను చేసే వీడియోస్ని కూడా ఒక కంట కనిపెడతా ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతవరకు మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడేస్ షో.